నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబు కూటమికి బుద్ధి చెప్పండి. ఈబీసీ నేస్తం నిధులు జమ కార్యక్రమంలో సీఎం జగన్. గీతాంజలిపై ట్రోల్స్ చేసిన ఇద్దరు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ ఠూడి. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో కాపులకి అన్యాయం జరిగింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించిన కాపు నాయకులు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని జాగ్రత్తగా ప్రయోగించాలని ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ మహిళలు వారి కుటుంబాలకి మేలు చేస్తూ సీఎం జగన్ గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేశారు. నంద్యాల జిల్లా నుండి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలను కూడా తమ ప్రభుత్వం అమలు చేసిందని, ఈ రోజు ఈ బీసీ నేస్తం ద్వారా 4,19,528 మందికి మేలు చేస్తూ 629 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతా ఉంది. దేవుడి దయతో ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ 3 ఏళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి. తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈ 2 పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న
ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 107,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సంక్షేమ పథకాలలో సింహభాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే, వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ ప్రతి అక్క చెల్లెమ్మలో నేను కోరుతా ఉన్నాను, మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి, వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి, మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి 10 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా, మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి. ఈ 10 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలను. ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం 1 రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. సామాన్య ప్రజల్ని ట్రోల్స్, కామెంట్లతో సోషల్ మీడియాలో ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి హెచ్చరించారు. భూమి పట్టాని పొందిన ఆనందాన్ని గీతాంజలి యూట్యూబ్ లో పంచుకున్న నేపథ్యంలో కొందరు ట్రోల్స్ చేశారని, దీంతో మనస్తాపానికి గురై గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. కామెంట్లను గుర్తించి వెంకట దుర్గారావు, రాంబాబు అనే వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ట్రోలింగ్ సమస్యనుంటే ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మొన్న మీ అందరితో ఆ రోజు ఉన్న వర్గ పరిస్థితిలో బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్లో
ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది. 2-3 అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి. ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 days చాలా డల్గా ఉంది, ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు 6 members ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నాకు తిట్టుతున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా తండ్రి తల్లిని కూడా తిట్టుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి, నా జీవనే సర్వనాశం అయింది చెప్పా. ఒక ఫ్రెండ్తో కూడా అడిగింది ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు, నేను ఏం చేయవచ్చు. సో ఇప్పుడు అమ్మ ఇది థౌజండ్స్ వరకు వ్యూస్ వచ్చాయి, చాలా వైరల్ అయింది, నువ్వు ఒకరు చేస్తే సరిపోదు, కొంచెం అంతా రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి. కొంతమంది క్యాజువల్గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇలాంటి దే మేడ్ సచ్ కమెంట్స్. ఇట్ ఈవెన్ సిచ్యువేషన్ ఈవెన్ బికేమ్ వర్స్ ఫర్ హర్. తర్వాత వెళ్ళి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. అక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు, సేవ్ చేయడానికి ట్రై చేశారు. బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా, అసభ్యంగా, బూతులు, దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 pages మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 yearsని కస్టడీలో తీసుకోవడం జరిగింది. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688831465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో కాపులకి అన్యాయం జరిగిందని కాపు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు అరండలపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు సంకటి శ్రీనివాసరావు, అమ్మ శ్రీనివాసరావు, బొక్కీశం శివరాం మాట్లాడారు. 2 రోజుల కూటమి పార్టీలు పునరాలోచన చేసి కాపులకి సీట్లు కేటాయించారని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు. కాపులంతా కలిసి కూటమి పార్టీలను పారద్రోలుతామని స్పష్టం చేశారు.
పార్లమెంటు గుంటూరు దాదాపు 2,70,000 ఓట్లు కలిగి ఇవాల్టికి కూడా ఒక్క సీటు కూడా కేటాయించట్లేదంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇవాళ దాదాపుగా 3% 4% ఉన్న వాళ్ళకి 4 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు 25% ఉన్నటువంటి కాపుల్ని మర్చిపోతున్నారంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ మాకు రావాల్సిన మా ఓట్లు, మా సీట్లు మాకు కావాలి. కానీ ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కాపులకు అన్యాయం జరుగుతుంది. ఇది నొక్కి వక్కానిస్తున్నాం. కానీ దీని గురించి దాదాపు ఒక 6 నెలల నుంచి మేము గుంటూరు పార్లమెంటు సీట్లలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా మేము కేటాయించమని అడిగితే ఇవాటి వరకు చంద్రబాబు కానీ, అలాగే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భువనేశ్వరి గారు కానీ బీజేపీ తరఫున ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఈ రోజున ఇదే చంద్రబాబు గారు హయాంలో కాపులు అణగదొక్కబడుతున్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని సంవత్సరాల్లో కాపులు అత్యధికంగా గెలిచినటువంటి కాపులు సీట్లని ఇవాళ వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే కాపుల్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇదే కాపులు రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజున ఎంతో కాపులు మనోవేదన చెందుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లానే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున చూస్తుంటే మరి ఎందుకు ఇలా విస్మరిస్తున్నారో పార్టీలు అర్థం కావటం లేదు. తమాషా ప్రకారం సీట్లు అంటున్నారు. మరి ఏ విధంగా మీరు తమాషా ప్రకారం సీట్లు ఇస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చింది 11-12 సీట్లే. ఎందుకు ఎప్పుడు కూడా మాకు 25-30 సీట్లు లోపు ఉండేవి. మరి ఈ యొక్క ఎలక్షన్లోనే ఎందుకు మమ్మల్ని ఇట్లా విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదు. అదేవిధంగా మన జగన్ గారు కూడా దగ్గర 27, 28, 30 సీట్లు దాకా ఇచ్చారు వారు. మరి మీరు ఎందుకు 12 సీట్లతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు? అదేమంటే రాజ్యాధికారం అంటున్నారు. మిమ్మల్ని ఒక బలమైన పెద్దన్న పాత్రలో మిమ్మల్ని ఉంచుతామంటున్నారు. మరి సీట్లు కూడా ఏ విధంగా మమ్మల్ని పెద్దన్న పాత్రలో ఉంచుతారో మాకు అర్థం కావటం లేదు. ఈ రోజున ఇక్కడ పార్లమెంటు ఓన్లీ ఒక గుంటూరు జిల్లా తీసుకోండి, 2,70,000 చిలుకు ఉన్న జనాభాలో కాపు కమ్యూనిటీలో అంటే ఎవరు మీకు నాయకుడు లేడా? అంటే ఇక్కడ అత్యధిక జనాభా తక్కువ ఉన్న వాళ్ళకేమో మీరు 4 సీట్లు 5 సీట్లు ఇస్తున్నారు. మరి ఓన్లీ కాపుల మీద ఈ టార్గెట్ ఎందుకు పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే వస్తే పార్టీలోకి టీడీపీలోకి వచ్చేస్తే ఆయన యొక్క పిలుపుతో అందరూ వేస్తారు, ఇక నాయకులతో ఎవరితో పని లేదనుకుంటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు కాపు నాయకులందరూ ఇంత ఆవేదనతో ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్స్లో 2 రిజర్వేషన్కి పోయినా కానీ ఇంకా 5 సీట్లు ఉన్నాయండి. 5 సీట్లలో ఒక్క కాపుకు కూడా సీటు ఇవ్వడానికి అందరూ ఆవేదనతోటి ఇందాక వచ్చిన ఈ లిస్టుతోటి ఈ కాపు నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి కూడా సీటు రాకపోవడంతో మేమందరం ఆవేదనతో ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. దీనికి మేమందరం చెప్పేది ఏంటంటే కనీసంలో ఒక్క సీట్ అయినా ఈ పార్లమెంటు దానిలో 2,50,000 ఓట్లు కాపులు ఉన్నాయి. కనీసం ఒక్క కాపు కన్నా ఒక్క ఎమ్మెల్యే సీటు కనుక ఇస్తే అందరం కలిసి ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అందరూ మూకమ్మడిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఒక్కళ్ళు కూడా కాపుకి ఇవ్వబెట్టేప్పటికి అందరూ మనోవేదంతో బాధతోటి ఈ ప్రెస్ మీట్ పెడతాం కారణం అండి. దయచేసి పునరాలోచన చేసి ఒక్క కాపు నాయకుడికి ఈ పార్లమెంటులో ఒక్కళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని, లేకపోతే ప్రతి నియోజకవర్గానికి ఈ కాపు నాయకులందరూ తిరిగి కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుందని మేమందరం మా మీటింగ్లో మాట్లాడుకున్నాము. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా గుంటూరు జిల్లాలో 21,687 మంది మహిళలకి లబ్ధి చేకూరింది. సీఎం జగన్ నంద్యాల జిల్లా నుండి ఈబీసీ నేస్తం నిధులను జమ చేసిన అనంతరం
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అర్హులైన మహిళలకి చెక్కుని అందజేసిన అనంతరం మాట్లాడారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మద్దాలిగిరి, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద మహిళలు 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం మూడో విడత ఈ రోజున, అంటే మూడో సంవత్సరం ఈ రోజున 15,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నంద్యాల జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా మన జిల్లాలోని దాదాపుగా 21,687 మంది లబ్ధిదారులకి 32,53,05,000 రూపాయలు మనకి మేలు జరగబోతూ ఉంది. ఇది ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా ఇతర అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకి సాధికారికత సాధించాలన్నటువంటి లక్ష్యంతో, ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ వచ్చేటటువంటి ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో పాటుగా మరికొంత లోన్ కానీ మరికొంత ఇతర వనరులను సమకూర్చుకొని వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలానే మన జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలందరూ కూడా ఇప్పటికే అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యాపారాలు విస్తరించుకోవడంలో కానీ లేదా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం కానీ వారి ఇష్టం వచ్చిన రంగంలో ఇక్కడ ఈ డబ్బుకు కూడా ఏ రకమైన పరిమితులు షరతులు లేవు కాబట్టి వారికి ఎక్కడ ఏ రంగంలో అనుకూలమైతే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టుకొని కొంచెం ముందుకు ఆర్థికంగా పురోగతి చెందుతానికి ఇది ఉపయోగపడతాయి. శివారు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు. నందివెలుగు రోడ్లోని జామియా మదర్స్ లైన్, ప్రగతి నగర్, అర్బన్ హెల్త్ సెంటర్ రోడ్డు అభివృద్ధి పనులకి గురువారం నూరి ఫాతిమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ సీఎం జగన్ సహకారం, ఎమ్మెల్యే ముస్తఫా చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు జామియా నగర్ 3వ వార్డులో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేటర్ జ్యోతి, అలాగే వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో స్థానికులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే ఇది చివరి మన గుంటూరు ఈస్ట్కే చివరి కాబట్టి ఇక్కడేమో వెట్ మిక్స్ రోడ్ కూడా ప్లస్ ఏంటంటే సబ్ డివిజన్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెట్ మిక్స్ రోడ్ వేయడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ముస్తఫా గారు కానీ డెవలప్మెంట్ కోసం ఎంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మాకు ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాస్లో మీరు చూసుకుంటే అవుట్స్కట్స్ అంటే గుంటూరు ఈస్ట్కే మనం ఎటువైపు చుట్టూ సర్కిల్ తీసినా కూడా అంతా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడ లో లైన్ ఏరియా కాబట్టి డ్రైన్స్ కానీ లేకపోతే మీరు చూసుకుంటే వెట్ మిక్స్ రోడ్స్ కానీ లేకపోతే ఏమో వాటర్ సప్లై టైలెంట్ పాయింట్ వరకు వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చాము. జిఎంసీ తరపు నుంచి దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,240 కోట్లు మరి కేటాయించడం జరిగింది. అవి ప్రతి ఒక్కటి కూడా స్థానికులందరికీ తెలుసు. ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగింది అంటే గతంలో కన్నా ఇప్పుడు జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ముస్తఫా గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన పనులు కాకూడదని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలు, కులాలు, మతాలు కాదు, ఇవన్నీ ఒకటే, అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలి, చేయాలి అని చెప్పి మీరు చూసుకుంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయ్యే విధంగా, అలాగే గుంటూరు ఈస్ట్ లో మాత్రం డెవలప్మెంట్ అని చాలా చక్కగా జరిగింది. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అంబేద్కర్ నే అవమానించారని ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వ రవి మంత్రి విడుదల రజనీపై మండిపడ్డారు. గుంటూరు బ్రాడేపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి మాట్లాడారు. భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోని ముద్రించారని, అన్ని పార్టీలను కలుస్తున్న క్రమంలో విడుదల రజనీని కూడా కలవడం జరిగిందని, అయితే రజనీ తమని పట్టించుకోకుండా అంబేద్కర్ ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని చాటుకుంటే మంత్రులు, ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్న వారు అంబేద్కర్ ని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. చిలకలూరిపేట నుండి గుంటూరు వచ్చిన రజనీని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విడుదల రజనీ గారు ఆవిడ వైఖరి గురించి, మాకు జరిగినటువంటి అవమానం గురించి ప్రజలకి, అధికారులకి,
అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మేము గత 13 సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే 2018లో 2022లో 2 సార్లు నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ విషయంపై గత నెల 27వ తారీఖున గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురు మేము దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష ఉద్దేశం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ని చేర్చాలని చెప్పని మా డిమాండ్ కోసం మేము మొన్న దీక్ష కూడా చేపట్టడం జరిగింది. దీన్ని ఉద్దేశించి గుంటూరులో ఉన్నటువంటి మంత్రి విడుదల రజనీ గారిని కలవటానికి మేము వెళ్ళాం. అంటే అందరూ ప్రతినిధులను మేము కలుస్తూ ఉన్నాం, ఎంపీలని ఎమ్మెల్యేలు అందరూ కలుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మంత్రి గారు అయినటువంటి విడుదల రజనీ గారిని కూడా మేము కలవటం జరిగింది. మేము అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి మీరు కూడా మద్దతు ఇవ్వండి. మీరు కూడా ఒక బీసీ మహిళ కాబట్టి మేము చేస్తున్న పోరాటం అంబేద్కర్ గారి గురించి కాబట్టి మీరు కూడా మద్దతు ఇవ్వండి, మీరు కూడా దీక్షలో పాల్గొనమని చెప్పని ఆమెను ఆహ్వానించడం కోసం వెళ్ళాము. అదేవిధంగా ఆ కరపత్రం కూడా ఇద్దామని చెప్పని చూసాం. ఆమె మాట్లాడటానికి కూడా నిరాకరించింది. కనీసం మాతో మాట్లాడటానికి ఒక 2 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము ఇచ్చినట్టు పాంప్లెట్ కూడా ఆమె తీసుకునే పరిస్థితి లేదు. ఎంతో దారుణం. కనీసం పాంప్లెట్ అని తీసుకొని మేము వస్తామనో రామనో లేకపోతే పిఏ కన్నా ఇచ్చి ఏదైనా చెప్పండి అని చెప్పిన ఏదో ఒకటి స్పందించాలి. కానీ ఏ విధమైన స్పందన లేకుండా మాట్లాడటానికి కూడా ఇష్టపడకుండా ఆ పాంప్లెట్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. మరి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించిందని చెప్పని నాకు చాలా బాధగా ఉంది. కానీ అసలు అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసుకోనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము 2 మాటలు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 200 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి అంబేద్కర్ గారి గురించి ఎందుకు ఇంత చిన్న చూస్తూ ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితి. రెండోది, గత 2 సార్లు గడిచినప్పుడు కూడా ఇదే ధోరణి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారి గురించి ఆమె తెలుసుకోవాలి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆమెకి ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చిందని చెప్పని కూడా గ్రహించాలి. ఈరోజు మేము ఒకటే స్టేట్మెంట్ ఇవ్వడం తలుచుకున్నాం. గుంటూరులో ఆమె పోటీ చేస్తూ ఉంది. గుంటూరులో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బ్రాంచ్ మోడల్ సాధించిన రేపల్లె యువకుడు యాసం కోటి నాగబాబుకి గురువారం అభినందన కార్యక్రమం జరిగింది. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు నాగబాబుని అభినందించి మాట్లాడారు. బాక్సింగ్, టైక్వాండ్ సమ్మిళితంగా వెలుగులోకి వచ్చిన క్రీడా కిక్ బాక్సింగ్ అని, అటువంటి పోటీల్లో రాణించడం శుభ పరిణామం అని కొనియాడారు. మున్ముందు జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు నాగబాబుకి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ తన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కిక్ బాక్సింగ్. ఈ కిక్ బాక్సింగ్ అనేది 2 రకాల క్రీడలతో సమ్మిళితమైనటువంటి క్రీడ కిక్ బాక్సింగ్. ఒకటి బాక్సింగ్, తర్వాత టేక్వాండో. ఇది ఒక ర్యాపిడ్ కిక్, బాడీ నుంచి రెస్పాండ్ అయ్యేటువంటి కిక్
ద్వారా వచ్చినటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి గుంటూరు జిల్లా నుంచి, అది కూడా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతానికి చెందినటువంటి మన యాసం కోటి శివనాగబాబు అనేటువంటి నవ యువకుడు ఈ కిక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ మధ్య జరిగినటువంటి ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి ఖేలో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ విధమైనటువంటి ఈ కిక్ బాక్సింగ్లో మనకి క్రీడారంగం వైపు మక్కువగా చూపుతున్నటువంటి క్రీడాకారులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, అది కూడా ఈ కిక్ బాక్సింగ్ అనేది ఒక యుద్ధ కళ. దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ చాలా బాగా ఇనిషియేట్ తీసుకుంది. కానీ మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ క్రీడాకారుడు ఈ కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత రాణించి మంచి మెడల్ సాధించాలని చెప్పేసి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోరుకుంటా ఉంది. అలా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి, అదేవిధంగా ముఖ్యంగా మా తల్లిదండ్రులకి, మరి ముఖ్యంగా సార్కి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా అందరికీ నేను చాలా, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన నా స్పాన్సర్కి ఉగ్గిరాల సీతారామయ్య గారికి, తులసి రామచంద్ర ప్రభు గారికి, ఇంకా నన్ను సపోర్ట్ చేసిన దుర్గారెడ్డి కానీ ఇలాంటి కొంతమందికి నేను చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఈరోజు నాకు ఈ మెడల్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్లుగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా మా స్వర్గ్రామం వచ్చేసి కారుమూరు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు లక్ష్మీపురంలోని సంజీవి హాస్పిటల్లో గురువారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వై హరిత శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. షుగర్, బీపీ సమస్యలు ఉన్న వారికి కిడ్నీలు త్వరగా చెడిపోతాయని, కిడ్నీ సమస్యలు సైలెంట్ కిల్లర్ అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ కిడ్నీ సంబంధిత సమస్యలపై జాగ్రత్త వహించాలని సూచించారు. తమ ఆసుపత్రిలో ఉచితంగా కిడ్నీ పరీక్షలు చేయడంతో పాటు డయాలసిస్ రోగులకు ఉచిత మందుల పంపిణీ చేస్తామని చెప్పారు. సార్ మీరు కూర్చోండి. మార్చ్ 14th ప్రపంచ కిడ్నీ దినోత్సవం అండి, అంటే వరల్డ్ కిడ్నీ డే. సో యూజువలీ ఇది ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద ప్రపంచవ్యాప్తంగా కిడ్నీలకు సంబంధించి మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడానికి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి. యూజువలీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, యూజువలీ ఫస్ట్ థింగ్ డయాబెటీస్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని చాలా వరకు చాలా మందికి తెలియదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ తేడాలు వచ్చినా వాళ్ళకి యూరిన్లోనే కనపడతాయి. ఫస్ట్ చాలా తక్కువ మంది యూరిన్ టెస్ట్ చేయించుకుంటారు, అది చాలా తక్కువ ఖర్చులో జరిగిపోతుంది. బట్ బయట పబ్లిక్లో ఈ అవేర్నెస్ లేక చాలా తక్కువ మంది యూరిన్ పరీక్షలు చేసుకుంటారు. సో షుగరు, బీపీ ఉన్న వాళ్ళు సింపుల్ యూరిన్ టెస్ట్తో మనకి కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెఫ్రాలజిస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకునేది ఇది. దిస్ ఇస్ కాల్డ్ వరల్డ్ కిడ్నీ డే. ఇది ఒక పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద మార్చ్ 14వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యల్ని అరికట్టడానికి అందరం పబ్లిక్లోకి హెల్త్ ప్రమోట్ చేయడానికి చేసుకునేది. ఈరోజు మా సంజీవి హాస్పిటల్లో మా డయాలసిస్ పేషెంట్స్కి, జనరల్ పబ్లిక్కి ఫ్రీ కన్సల్టేషను మరియు ఫ్రీ పరీక్షలు, అంటే కొన్ని రక్త పరీక్షలు, వాళ్ళకి సంబంధించిన యూరిన్ పరీక్షలు, కొంతమంది అర్హులైన పేషెంట్స్కి కొన్ని ఫ్రీ శాంపిల్స్, మెడిసిన్స్ కండక్ట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాబు
కూటమికి బుద్ధి చెప్పండి. ఈబీసీ నేస్తం నిధులు జమ కార్యక్రమంలో సీఎం జగన్. గీతాంజలిపై ట్రోల్స్ చేసిన 2 అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ ఠూడి. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో కాపులకి అన్యాయం జరిగింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించిన కాపు నాయకులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.